హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. హైదరాబాద్ ఈ పేరు చెప్పగానే మనకి కొన్ని చూడాల్సిన ప్లేసెస్ గుర్తొస్తాయి. చార్మినార్, ట్యాంక్ బండ్, అలాగే సాలార్జంగ్ మ్యూజియం అందులో ఒకటి. అయితే ఈరోజు మేము సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తున్నామండి. ఇది ఇండియాలో గ్రేటెస్ట్ ట్రెజర్ హౌస్ అని పిలుస్తారు. అయితే ఈ వీడియోలో టికెట్ ప్రైసెస్, టైమింగ్స్ అండ్ ఎంత టైం మనం స్పెండ్ చేస్తే అన్నీ బాగా చూడగలము, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే విజిటింగ్ అవర్స్ గురించి చెప్తాను. మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తారు, సాయంత్రం 5 వరకు ఓపెన్లోనే ఉంటుంది. అండ్ ఫ్రైడేస్ అలాగే గెజిటెడ్ హాలిడేస్ ఉంటే అప్పుడు క్లోజ్ చేస్తారు. టికెట్ కౌంటర్ మాత్రం 4:30 సాయంత్రం 4:30కి క్లోజ్ చేసేస్తారు. ఇక ఎంట్రీ ఫీ విషయానికి వస్తే టికెట్ ప్రైసెస్ అయితే పెద్దవాళ్ళకి వేరేగా పిల్లలకి వేరేగా ఉంటాయండి. ఇండియన్ అడల్ట్స్ అంటే 18 సంవత్సరాల నుంచి పైన వయసు వాళ్ళకి 50 రూపాయలు, అలాగే ఇండియన్ చిల్డ్రన్ 5 to 18 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి 20 రూపీస్ టికెట్ ఉంటుంది. అలాగే ఫారిన్ విజిటర్స్కి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా ఫోటోగ్రఫీ అయితే అలౌడ్, కాకపోతే మనం స్మార్ట్ ఫోన్ కానీ స్టిల్ కెమెరా కానీ తీసుకువెళ్తే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి. 50 రూపీస్ దానికి కూడా టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మనకి ఒక్కొక్క ఫోన్కి టికెట్ తీసుకోవాల్సిందే. ఫోటోగ్రఫీ టికెట్ అయితే 50 రూపీస్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అప్ టు 14 ఇయర్స్ వరకు అయితే ఫ్రీ అండి, విత్ వ్యాలిడ్ ఐడెంటిటీ అండ్ ఆథరైజేషన్ లెటర్తో ఉంటే గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్కి అయితే ఫ్రీగా పంపిస్తారు. అయితే ఇక్కడ ఫోటోగ్రఫీకి ఎక్స్ట్రా టికెట్ 50 రూపీస్ ఉంటుంది కదా. మనం ఫోన్లో ఫొటోస్ తీసుకున్నప్పుడు ఫ్లాష్ ఆన్ చేయకుండా ఫ్లాష్ ఆఫ్ చేసే ఫోటోలు తీసుకోవాలి. అలాగే సెల్ఫీ స్టిక్స్ అలాంటివి అలౌ చేయరు, ఓన్లీ ఒక్క ఫోన్ మాత్రమే అలౌ చేస్తారు. నేను ఇక్కడ వీడియో అయితే ఎక్కువ తీయలేకపోయానండి, ఎందుకంటే నాకు ఫోన్ అలౌ చేశారు కానీ వీడియోస్ తీయొద్దని చెప్పారు. ఫోన్లో ఫొటోస్ తీసుకోమన్నారు కానీ వీడియోస్ అయితే అలౌ లేదన్నారు. సో చిన్న చిన్న వీడియోస్ తీశాను, అందుకే ఆడియోకి వీడియోకి మీకు సింక్ అవ్వదు. కాకపోతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. మొత్తం సాలార్జంగ్ మ్యూజియం గురించి ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో చెప్తాను. ఇక ఈ మ్యూజియం విషయానికి వస్తే ఇట్స్ ఏ జర్నీ త్రూ సెంచరీస్ అక్రాస్ కాంటినెంట్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ అండి. ఇది ఒక మ్యూజియమే కాదు, ఒక రేర్ ఆర్ట్స్ని, టైమ్లెస్ ఆర్టిక్రాఫ్ట్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ మ్యూజియం అయితే 1951లో స్టార్ట్ అయ్యింది. అసలు ఈ ఐడియా నవాబ్ గారికి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మనం థ్యాంక్స్ చెప్పాలండి. సాలార్జంగ్ III ఆయన హైదరాబాద్ స్టేట్కి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 40 ఇయర్స్లో ఇండియా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఏషియా ఇలా చాలా ప్లేసెస్ నుంచి ప్రైస్లెస్ ఆర్ట్ని అయితే కలెక్ట్ చేశారు. ఆయన చివరికి ఈ కలెక్షన్ మొత్తం నేషన్కి గిఫ్ట్ ఇచ్చారు. అలా ఈ సాలార్జంగ్ మ్యూజియం వరల్డ్స్ లార్జెస్ట్ వన్ మ్యాన్ కలెక్షన్ అయ్యింది. ఇక ఈ బిల్డింగ్ విషయానికి వస్తే బిల్డింగ్లో 3 మెయిన్ బ్లాక్స్ ఉంటాయండి, సెంట్రల్, ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్. ఆల్మోస్ట్ 38 గ్యాలరీస్ ఉంటాయి. అందరూ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే, అంటే ఒకరోజు సరిపోతుంది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే గ్రాండ్ సెంట్రల్ హాల్ ఉంటుందండి. ఎంటర్ అవ్వగానే అట్మాస్ఫియర్లో ఒక రాయల్ వైబ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ మన ఇండియన్ ఆర్ట్ సెక్షన్కి వస్తే ఇక్కడ మొఘల్, డెక్కన్, రాజస్థానీ మినియేచర్ పెయింటింగ్స్, చాలా బ్రాంజ్ ఐడల్స్, హైదరాబాద్ ఫేమస్ బిద్రీ వర్క్స్, రాయల్ టెక్స్టైల్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ కలెక్ట్ చేయాలంటే నిజంగా చాలా ప్యాషన్ ఉండాలండి. ఎందుకంటే నేను ఆ బ్రాంజ్ ఐడల్స్ ఇవన్నీ చూసినప్పుడు అనుకున్నాను, అవి చాలా శతాబ్దాల నుంచి పేర్లు రాసున్నాయి. అప్పటివి అన్నీ కలెక్ట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి అండ్ ప్యాషన్ కూడా ఉండాలి. అండ్ ఇవన్నీ ఈ టెక్స్టైల్స్ అన్నీ నవాబ్స్, రాజులు వాడినవి అని చెప్తారు. అండ్ నెక్స్ట్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఫెసిలిటీస్ అన్నీ బాగా మెయింటైన్ చేశారండి. గ్యాలరీస్ అన్నీ ఎయిర్ కండిషన్డ్ ఉన్నాయి. కెఫెటేరియా, గిఫ్ట్ షాప్ కూడా ఉంది. విజిటింగ్కి మనం 3 to 4 అవర్స్ ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 3 to 4 అవర్స్ టైం అయితే పడుతుంది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము చాలా లేట్గా వెళ్ళాము, అందుకు మాకు పెద్దగా టైం దొరకలేదు. సో దొరికిన టైంలోనే మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేశాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్ట్ పీసెస్ అన్నీ ఏనుగు దంతాల మీద చెక్కబడినవండి. అంటే ఇవి ఒక్క ఇండియాకి సంబంధించినవే కాదు, జపాన్, చైనా ఇలా చాలా ప్లేసెస్ నుంచి అయితే వచ్చాయి. కానీ ఇలా ఏనుగు దంతాల మీద చిన్న చిన్న క్రాఫ్ట్స్
అంత ఎక్కువ టెక్నాలజీ లేని రోజుల్లో చేశారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ప్రతి సెక్షన్‌లో ప్రతి ఒక్క ఆర్ట్ పీస్ దగ్గర దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాసుంచారండి. అంటే అది ఏ కాలం నాటిది, దాన్ని ఎలా తయారు చేశారు అనే డీటెయిల్స్ అన్నీ మనం చూస్తూ అంతా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. వీటిల్లో యూరప్ దేశాల నుంచి టిప్పు సుల్తాన్‌కి గిఫ్ట్స్‌గా వచ్చినవి, అలా చాలామంది రాజులకి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి కదా! అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏషియన్ ఆర్ట్ సెక్షన్‌లో చైనా, జపాన్, పర్షియా నుంచి చాలా ఆర్ట్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి. పోర్సిలిన్ వేజెస్, సెలడన్ పాటరీ, సమురాయ్ స్వార్డ్స్ ఇలా చాలా రకాల ఆర్ట్ పీసెస్ అయితే ఉన్నాయి. ఇవి చాలా దూరం నుంచి ట్రావెల్ అయ్యి ఆఖరికి మన హైదరాబాద్‌లో సెటిల్ అయిన ట్రెజర్స్ అనమాట. నెక్స్ట్ మన జర్నీ వెస్ట్రన్ ఆర్ట్ సైడ్‌కి. ఫేమస్ స్కల్ప్చర్ వెయిల్డ్ రెబెకా. ఇది మార్బుల్‌తో కార్వ్ చేశారు. వెయిల్లో ఉన్న ఫేస్ డీటెయిల్ చూస్తే వావ్ అనిపిస్తుంది. నిజంగా మ్యాజిక్లా ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పీస్ ఏంటంటే మెఫిస్టోఫెల్స్ అండ్ మార్గరెటా సింగిల్ వుడ్ బ్లాక్లో 2 ఫేసెస్, 2 క్యారెక్టర్స్. ఫ్రంట్లో ఏమో ఏంజిల్ అండ్ బ్యాక్ నుంచి చూస్తే డెవిల్లా ఉంటుంది. అలాగే ఫర్నిచర్, ఆయిల్ పెయింటింగ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అన్నీ యూరప్ ప్లేసెస్లో ఉన్నట్టు ఉంటుంది మనకి. నిజంగా ఈ యూరోపియన్ స్కల్ప్చర్స్ చూస్తుంటే యూరప్లో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ మన యుద్ధాలకి వాడిన ఆయుధాలు అనమాట. కవచాలు, బాణాలు, తుపాకులు, స్వర్డ్స్ ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ ఈ సాలార్జంగ్ మ్యూజియంలో ఖచ్చితంగా చూడాల్సినవి అయితే వెయిల్డ్ రెబెకా అండ్ మ్యూజికల్ క్లాక్ ఒకటి ఉంటుందండి. అయితే క్లాక్ దగ్గర నేను వీడియో తీసాను కానీ క్లిప్ అయితే మిస్ అయింది నా దగ్గర. కాకపోతే క్లాక్స్ దగ్గర టినీ టేబుల్ క్లాక్స్ నుంచి జెయింట్ గ్రాండ్ ఫాదర్ క్లాక్స్ వరకు అన్ని టైం టెల్లింగ్ పీసెస్ చాలా యూనిక్గా ఉంటాయి. అయితే ఈ క్లాక్స్ దగ్గర మోస్ట్ ఫేమస్ అనమాట మ్యూజికల్ క్లాక్. ఎవ్రీ అవర్కి స్మాల్ ఫిగర్ వస్తుంది, గాంగ్ని స్ట్రైక్ చేస్తుంది. చాలామంది క్రౌడ్ ఇక్కడే వెయిట్ చేస్తారు ఆ మ్యూజిక్ వినడానికి. ఇక్కడ మనం చూస్తున్నవన్నీ రాజులు, నవాబుల కాలంలో వాడిన వస్తువులు. ఇవి ఒక్క ఇండియా అనే కాదు, జర్మనీ, యూరప్, టిబెట్, చైనా ఇలా చాలా ఏరియాస్ నుంచి, చాలా ప్రాంతాల నుంచి అయితే సేకరించారు. అయితే అక్కడ ప్రతి ఒక్క పీస్ దగ్గర మనకి అది ఏ సెంచరీలోదో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇలా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది సాలార్జంగ్ ఫోటో. అండ్ నెక్స్ట్ పెయింటింగ్స్ గ్యాలరీకి అయితే వెళ్ళాము. ఇండియన్ మోడర్న్ పెయింటింగ్ గ్యాలరీ. పెయింటింగ్స్ నాకు అంతగా ఏమనిపించలేదు, ఓకేగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మినియేచర్ పెయింటింగ్స్ అనమాట. నాకు ఈ మినియేచర్ పెయింటింగ్స్ అయితే చాలా నచ్చాయి. ఎందుకంటే ఈ పెయింటింగ్లో చాలా డీటెయిలింగ్ ఉంది. అండ్ ఈ పెయింటింగ్స్ కింద అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ సెంచరీలో ఇది పెయింట్ చేయబడింది, ఇలా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈ మ్యూజియంలో ఒక లైబ్రరీ కూడా ఉందండి. ఆ లైబ్రరీలో 9000 మనోస్క్రిప్ట్స్ ఉన్నాయి. అలాగే 60,000 బుక్స్ కూడా ఉన్నాయి. ఖురాన్ కాపీస్ అయితే గోల్డ్లో రాయబడి ఉందంట. కొన్ని అయితే చాలా చిన్నగా మన అరచేతిలో పట్టేంత ఖురాన్ కాపీస్ కూడా ఉన్నాయని చెప్తారు. అయితే మాకు టైం కుదరక మేము ఆ లైబ్రరీకి అయితే విజిట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇదంతా టాయ్స్ సెక్షన్ అంట. ఈ టాయ్స్ సెక్షన్లో చూస్తే అప్పట్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు, అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ బొమ్మలు ఉంటాయి కదండి, అలా వేరియస్ ప్లేసెస్ నుంచి సేకరించిన బొమ్మలను కూడా పెట్టారు. అయితే ఇక్కడ కొండపల్లి బొమ్మలను చూస్తే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చిందనమాట. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ గ్యాలరీస్ అన్నీ మనంతట మనం మామూలుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదంటే అక్కడే ఒక్కొక్క గ్యాలరీకి ఒక్కొక్క గైడ్ అయితే ఉంటారు, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అంటే అక్కడ ప్రతిదీ డీటెయిల్గా రాసే ఉంటుంది కాబట్టి మనం గైడ్ అవసరం లేకుండా మనమే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకు పర్సనల్గా ఈ ట్రిప్ అయితే హిస్టరీలో టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది. ముఘల్ కోర్ట్ ఆర్ట్ నుండి యూరప్ స్కల్ప్చర్స్ వరకు
ప్రతి ఒక్క గ్యాలరీ చాలా అద్భుతంగా ఉంది. స్కూల్ గోయింగ్ కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మా అమ్మాయి ఇంకా చిన్నదే కాబట్టి దానికి ఏమీ తెలియదు, అంత ఏమీ పట్టించుకోలేదు. మేము చాలా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలా హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. అలాగే ఎవరికైనా హిస్టరీ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ ప్లేస్ అంతా చూస్తూ ఉంటే నాకైతే చిన్నప్పటి నుంచి ఉన్న హిస్టరీ బుక్స్ అన్నీ ఒకసారి తిరిగేసినట్టు అనిపించింది. చాలా బాగుంది. ఫస్ట్ అయితే మేము అంతేమీ ఉండదనే ఎక్స్పెక్ట్ చేసాము. అంటే ఇన్ని ఆర్ట్ గ్యాలరీస్ ఉంటాయని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజియం అంటే ఏదో ఒక 2-3 రూమ్స్ ఉంటాయని అనుకున్నాము. కానీ చూస్తే ప్రతి ఒక్క గ్యాలరీ అలా చూస్తున్న కొద్దీ చాలా బాగా అనిపించింది. మామూలుగా ఏదో ప్లేసెస్ తిరిగేయాలి అంటే అంత బాగా అనిపించకపోవచ్చు, కానీ హిస్టరీ అన్న ఇలాంటి ఆర్ట్ కలెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. అలాగే ఇవన్నీ సాలార్జంగ్ ది థర్డ్ గారి డెడికేషన్తో కలెక్ట్ చేసిన పీసెస్ అని తెలిస్తే ఆయన మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. అండ్ మా టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్లో ఎంత తిరిగాము కదా, లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్ ట్రీట్ అనమాట. సో ఫ్రెండ్స్, హైదరాబాద్కి వచ్చినప్పుడు లేదంటే ఇంకా ఎవరైనా ఈ సాలార్జంగ్ మ్యూజియంని విజిట్ చేయకపోతే అస్సలు మిస్ చేయకండి. మీకు ఆర్ట్ అన్నా హిస్టరీ అన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇది నిజంగా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.